ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన కీలక అంశాలపైన ఏపీ నాన్ గెస్టెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు విద్యాసాగర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తిరుపతిలో ఏపీ ఎన్జీఓ హోం నిర్మాణ పనులను పునఃప్రారంభించినట్లుగా తెలిపారు. ఉద్యోగులకు ఈ ఎన్జీఓ హోం దేవాలయం లాంటిదని పేర్కొన్నారు. రాష్ట్రంలోని మొత్తం 16 ప్రాంతాల్లో ఈ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని, ఉద్యోగులకు ఉపయోగపడే విధంగా ఈ భవనాలను నిర్మిస్తున్నామని చెప్పారు. ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ ఈ భవనం చాలా రోజులుగా ఇలానే ఉంది, అసంపూర్తిగా ఉంది. ఈ భవన నిర్మాణాన్ని ఎలా చేయాలని చెప్పనే ఆలోచనలో మేము ఉన్నప్పుడు, రాష్ట్ర అధ్యక్షులుగా బాధ్యత తీసుకున్నప్పుడు కామ్రేడ్ విద్యాసాగర్ గారు తిరుపతికి ఇచ్చేసి దీన్ని ఇలానే 80 లక్షలు 90 లక్షలు అనుకుంటా ఉంటే ఇది ఇలానే గడుస్తుంది, అలా కాదని చెప్పి ఆయన ఇచ్చిన రూట్ మ్యాప్ ప్రకారం ఫస్ట్ మీరు స్లాబ్ చేసుకోండి, స్టార్ట్ చేయండి, ముందు కార్యరూపణకు మీరు దిగితే ఆటోమేటిక్గా అది అవుతుందని చెప్పి అన్నారు. అదేవిధంగా ఆయన ఆలోచన సరళను అనుసరించే ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపించుకున్నాం. అతి త్వరలోనే అన్నగారు చెప్పినట్లు అతి త్వరలోనే ఒక 1 year లోపలనే 2 బిల్డింగ్లు 5 పోర్షన్లు కూడా కంప్లీట్ చేసి పూర్తిగా ఇది అందుబాటులోకి వచ్చిందంటే అటు ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లతో పాటు అటు మన మీడియా మిత్రులు కూడా మాలో సమానం కాబట్టి మీకు కూడా ఇది ఎంతో ఉపయోగంగా ఉంటుందని తెలియపరుస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వంలో గత ఉద్యోగస్తులు ఉన్న ఇబ్బందులన్నింటినీ సాగరన్న గారు ఎప్పుడైతే బాధ్యత స్వీకరించారో ఇప్పటి వరకు 23,000 కోట్ల రూపాయల పైచిలుకు వరకు రావాల్సిన మా ఉద్యోగులకు రావాల్సిన బకాయిలను చాకచక్యంగా ప్రభుత్వంతో చర్చించి వాళ్ళని ఒప్పించి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా నిన్న అమరావతి శాశ్వత రాజధాని అయిన నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన వెంటనే సీఎం గారు జేఏసీ చైర్మన్ అయినటువంటి సాగర్ గారిని పిలిపించి దాంట్లో ఒక కార్యముఖం చేశారంటే ప్రభుత్వంతో ఉద్యోగులకు ఉన్నటువంటి ప్రభుత్వం మన మీద ఉన్నటువంటి నమ్మకాన్ని తెలియజేస్తుంది. అదేవిధంగా మనకు రావాల్సిన పిఐఎస్ డిఏలను అన్నింటినీ కూడా సాగర్ గారి నాయకత్వంలో మనం సాధించుకుంటామని చెప్పని ఈ సందర్భంగా